ఇంటింటికి రేషన్ పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ జరుగుతోంది. గత 4 ఏళ్లుగా ఏ నెలలోనూ బియ్యం సరిగా అందుతాయనే భరోసా కార్డుదారులకు కరవైంది. కొన్ని గ్రామాలు, పట్టణాల్లో బియ్యం ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. రేషన్ బండ్ల ద్వారా పంపిణీ చేస్తారో, డీలర్ల ద్వారా ఇప్పిస్తారో కూడా అంతుపట్టదు. వచ్చినప్పుడు తీసుకోవడమే అన్నట్లుగా తయారైంది. ఎండీయూ ద్వారా బియ్యం వచ్చినా కొన్ని చోట్ల 20 కిలోలకు బదులు 10 నుంచి 15 కిలోల చొప్పున ఇస్తున్నారు. మిగిలిన బియ్యం లేవంటున్నారు. మొత్తంగా ఇంటింటికి రేషన్ పంపిణీ పేరుతో అవకతవకలు మరింత పెచ్చుమీరాయి. అక్రమ రవాణా భారీగా పెరిగింది. అయినా సీఎం జగన్ ముచ్చటపడి ప్రారంభించిన ఇంటింటికి రేషన్ పథకం కావడంతో అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. అందులోనూ సీఎంకి సన్నిహితుడైన కాకినాడ జిల్లాకు చెందిన నేత కుటుంబమే చక్రం తిప్పుతుండడంతో ఎక్కడ ఏం జరుగుతున్నా చోద్యం చూస్తున్నారు. అక్రమార్కులు పట్టపగలే కార్డుదారుల నుంచి బియ్యం కొనేసి బాహటంగానే తరలిస్తున్నారు. చౌక బియ్యం అక్రమాల నిగ్గు తేలుస్తామంటూ పౌర సరఫరాల శాఖ రైస్ ఏజెంట్ టెస్టింగ్ యంత్రాలను ఏర్పాటు చేసినా ప్రయోజనం మాత్రం శూన్యం. రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రతా పథకం, రాష్ట్ర ప్రభుత్వ కార్డుల కింద ఏటా 25 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. నెలకు 2.31 లక్షల టన్నులు జరుగుతోంది. ఒక్కో కిలో బియ్యంపై రాయితీగా ప్రభుత్వాలు ₹30.35 చొప్పున ఖర్చు చేస్తున్నాయి. ఏడాదికి 9,618 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఇందులో 40% బియ్యం నల్లబజారుకు తరలుతోంది. కార్డుదారుల నుంచి దాదాపు 40% అంటే 85,000 టన్నులు దళారులు కొంటున్నారు. నామమాత్రంగా కిలోకు ₹12 చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వానికి కిలోకు ₹39.35 చొప్పున దాదాపు 4,013 కోట్లు నష్టం వస్తోంది. ఎండీయూ వాహనాలు లేక ముందు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేసేవారు. కార్డుదారుల నుంచి కొన్నవి ఇవ్వకుండా మిగుల్చుకున్న బియ్యాన్ని రాత్రి సమయాల్లో నల్లబజారుకు తరలించి విక్రయించేవారు. పోలీసు, రెవెన్యూ అధికారుల నిఘా ఉండేది. విజిలెన్స్ బృందాలు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తుండేవి. ఎండీయూ వ్యవస్థ ఏర్పాటయ్యాక వాటి ఆపరేటర్లే కొన్ని చోట్ల బియ్యం వ్యాపారం చేస్తున్నారు. చాలా చోట్ల కార్డుదారుల నుంచి నేరుగా వారే కిలో 10 నుంచి 15 వరకు ఇచ్చికొంటున్నారు. సగటున ఒక్కో వాహనదారు రోజువారీ పంపిణీ చేసే బియ్యంలో 30% నుంచి 40% వరకు కార్డుదారుల నుంచి తిరిగి కొంటున్నారు. కొన్ని చోట్ల రోజుకు 30 క్వింటాళ్లు పంపిణీ చేస్తే అందులో 12 క్వింటాళ్ల వరకు కొనేస్తున్నారు. విశాఖ జిల్లాలో ఎన్డీయూ వాహనాల ద్వారా ఇచ్చే బియ్యంలో కోత పెడుతున్నారు. పెందుర్తి మండలం సుజాతానగర్ C2 జోన్ పార్క్ ఏరియాలోని రేషన్ బండి వద్ద అధిక శాతం కార్డుదారులకు ఇవ్వాల్సిన బియ్యం కన్నా తక్కువలో తక్కువ 10 కేజీల వరకు కోత విధించారు. వాటికి బదులుగా డిజిటల్ పేమెంట్గా నగదు చెల్లించారు. కొందరు వాచ్మెన్లు తమకు బియ్యం కావాలన్నా ఇవ్వలేదు. అగనంపూడి 85వ వార్డు తలారివానిపాలెంలో ఈ నెల 9న చాలా మందికి కిలోన్నర నుంచి 2 కేజీల వరకు బియ్యం తగ్గించి ఇచ్చారు. దీనిపై కార్డుదారులు ప్రశ్నించగా ఎవరికి చెబుతారో చెప్పుకోండి అని సమాధానమిచ్చారు. లబ్ధిదారులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎండీయూ నిర్వాహకుణ్ణి సస్పెండ్ చేశారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో జీసీసీ డిపో సేల్స్మన్, ఎండీయూ ఆపరేటర్ కలిసి 3.65 టన్నుల బియ్యం, 305 కిలోల పంచదార, 339 కేజీల కందిపప్పును పక్కదారి పట్టించారు. గ్రామాలకు వస్తే సిగ్నల్ సరిగ్గా ఉండదంటూ గిరిజనులను నమ్మించి ముందే వేలిముద్రలు తీసుకున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సేల్స్మన్ను సస్పెండ్ చేసిన అధికారులు ఎండీయూ ఆపరేటర్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.
అక్రమార్కులు కార్డుదార్ల నుంచి సేకరించిన బియ్యాన్ని బస్తాల్లోకి మార్చి మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి లారీల ద్వారా కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు చేరవేస్తున్నారు. బియ్యం తరలింపులో ప్రతి నియోజకవర్గంలోనూ అధికార పార్టీ నేతల పాత్ర స్పష్టమవుతోంది. ప్రతి జిల్లాలోనూ కొందరు వైకాపా నేతలకు చెందిన మిల్లుల్లోనే రీసైక్లింగ్ జరుగుతోందని ఇటీవల బియ్యం పట్టుబడిన సందర్భాల్లో వెల్లడైంది. మూతపడిన మిల్లులను అద్దెకు తీసుకుని యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తరలింపు సమయంలో ఒక్కో లారీకి 1,00,000 వరకు ముట్ట చెబుతున్నారు. వాహనం రోడ్డెక్కిన దగ్గరి నుంచి మిల్లుకు, అక్కడ నుంచి పోర్టు చేరే వరకు అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది. ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ నేతలే అక్రమ బియ్యం వ్యాపారానికి సూత్రధారులు. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ కేంద్రంగా ఇదంతా జరుగుతోంది. పెల్లూరులో ఒక మిల్లు నిర్వాహకుడు, వైకాపా నాయకుడు కలిసి భారీ ఎత్తున చౌక బియ్యాన్ని తరలిస్తున్నారు. గ్రోత్ సెంటర్లో మూతపడిన మరో మిల్లులో రహస్యంగా చౌక బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తెల్ల సంచుల్లో నింపి బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం పేరుతో విక్రయిస్తున్నారు. బాపట్ల జిల్లాలోని చీరాల, అద్దంకి ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు, కొండపి, త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ప్రాంతాల్లో డీలర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని రాత్రి సమయంలో లారీలు, ఆటోల ద్వారా స్థానిక మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ తేలికపాటి పాలిష్ చేసి తెల్ల సంచుల్లోకి మారుస్తున్నారు. తర్వాత కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు తరలిస్తున్నారు. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులోని మిల్లులో ఇటీవల విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 3 సార్లు తనిఖీలు చేసి 2,000 బస్తాలకు పైగా అక్రమ నిల్వలు గుర్తించారు. దీన్ని ఒంగోలుకు చెందిన అధికార పార్టీ కార్పొరేటర్ భర్త మరికొందరితో కలిసి నిర్వహిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు రావడంతో కేవలం 100 బస్తాలే పట్టుకున్నట్లు తేల్చారు. ఒంగోలులో ఒక మహిళా ప్రజాప్రతినిధి కూడా డీలర్ల నుంచి బియ్యం సేకరించి వ్యాపారం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుటుంబం బియ్యం వ్యాపారంలో ఆరితేరారు. ఆయన భార్య ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున రేషన్ బియ్యం కాకినాడకు తరలిస్తున్నారు. గుడివాడలో ఇటీవల ధాన్యం మిల్లు నుంచి కాకినాడ తరలించేందుకు సిద్ధం చేసిన 380 క్వింటాల బియ్యం పట్టుకున్నారు. మిల్లు లైసెన్స్ సస్పెండ్ చేసి కేసు పెట్టారు. తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఏడాది 118 కేసులు నమోదవగా పీడీఎస్ బియ్యం 3,117 క్వింటాళ్లు, కందిపప్పు 19 క్వింటాళ్లు, పంచదార 16 క్వింటాలు పట్టుకున్నారు. కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకు 82 కేసులు నమోదు చేసి 2,314 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. మే 5న రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు తరలిస్తున్న 16.25 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గత నెల 29న రాజమహేంద్రవరం విజిలెన్స్ అధికారులు కొవ్వూరు హైవే కూడలి వద్ద 17,08,000 విలువ చేసే సుమారు 23 టన్నుల 70 కేజీల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ నెల 10న రాజమహేంద్రవరం రోడ్డు రైలు వంతెన వద్ద సుమారు 9 లక్షల విలువైన బియ్యాన్ని పట్టుకున్నారు. కోనసీమ జిల్లా పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 22 కేసులు నమోదు చేసి 1,350 క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ పురపాలక సంఘం కౌన్సిలర్ 144 క్వింటాల రేషన్ బియ్యాన్ని తరలిస్తూ చిక్కారు. ఈయనపై కేసు నమోదైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏటా అక్రమంగా తరలించే రేషన్ బియ్యానికి సంబంధించి 200 కేసులు నమోదవుతున్నాయి. 2 జిల్లాల్లో పౌర సరఫరాల గోదాముల్లో 3,000 టన్నులకు పైగా స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. విజయనగరంలోని బాలాజీనగర్, నాగోజీపేట ప్రాంతంలో ఇటీవల ఎండీయూ వాహనాన్ని ఆహార సలహా కమిటీ సభ్యుడు బి కాంతారావు తనిఖీ చేయగా బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగాయని గుర్తించి కేసు నమోదు చేయడం అక్రమాలకు అద్దం పడుతోంది. చౌక బియ్యం సరఫరాలోనే
టన్నుకు 80 కిలోల దోపిడీ జరుగుతోంది. మండల స్థాయి నిల్వ కేంద్రాలకు, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు పంపే బియ్యం తూకంలోనే భారీ తేడాలు కనిపిస్తున్నాయి. ఒక్కో బస్తాకు 3 కిలోల నుంచి 5 కిలోల వరకు బియ్యం తగ్గుతున్నాయి. సగటున 4 కిలోల లెక్కన చూసినా టన్నుకు 80 కిలోలు అక్కడే వెనకేసుకుంటున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా నెలకు సుమారు 17,000 టన్నుల బియ్యాన్ని డీలర్లకు చేరకముందే స్వాహా చేస్తున్నారు. అంటే కిలోకు 30 రూపాయల లెక్కన 50,88,00,000 దోపిడీ జరుగుతోంది. ఏడాదికి 610,56,00,000 లక్షల ప్రజాధనం లూటీకి గురవుతోంది. మిల్లుల నుంచి గోదాంలకు చేరే బియ్యంలో కొంత తరుగు ఉంటోంది. గోదాంల నుంచి డీలర్లకు చేరేసరికి ఇది మరింత పెరుగుతోంది. ఇలా మిగిలే బియ్యాన్ని నేరుగా గోదాముల నుంచే అక్రమ వ్యాపారులు మిల్లులకు చేరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గోదాముల నుంచి డీలర్లకు బియ్యం సరఫరా చేసే వాహన కాంట్రాక్టులకు భారీ డిమాండ్ ఉండటం